హలో హలో డాక్టర్ అండి. నమస్తే అండి. నమస్తే అండి, నేను డాక్టర్ నరసింహరావు. నేను కాలేజీ దాంట్లో చూశాను లైవ్లో. ఓకే ఓకే సార్, చెప్పండి సార్. ఈ కొత్తపల్లి సతీష్ కుమార్ బాధితుంది. ఓకే ఓకే సార్, ఎప్పుడు ఇచ్చారు సార్, ఎంత ఇచ్చారు? నా దగ్గర 75 lakhs తీసుకుందండి. 75 lakhs. ఎంబీబీఎస్ సీట్ కోసం మా పాపది 2020లో. ఓకే, అది కేసు పెట్టింది మీరేనా? అది నా తర్వాత వేరే నాది కూడా అయింది. అది అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. ఓకే పోలీసు వాళ్ళు సపోర్ట్ చేయలేదు. ఓకే వీడు కూడా ఎప్పుడు రాలేదు. భువనగిరి కోర్టులో ఉంది. ఓకే కమిషన్ కూడా ఇదైంది. ఇక మేము పోయి వాళ్ళని చూసి మేమే బతుకు రావాలంటే ఇక వీలుగాక అసలు మేము ఇది చేయలేదు. నైట్ మీరు చూసినా నేను. ఓకే ఓకే, అందుకే ఒకసారి కాల్ చేద్దామని. మా ఫ్రెండ్ది, మా ముగ్గురు ఫ్రెండ్స్ ₹1 కోటి తీసుకుంటారు. అబ్బా, నాది 20 lakhs. అదృష్టం ఏంటంటే నాకు 55 lakhs కట్టిండు. అందులో కట్టేసిండా మీకు రిటర్న్ లో? కాలేజీలో కట్టిండు. ఓకే, కాలేజీలో కట్టిండా? ఓకే 20 lakhs మాత్రం వాడుకున్నాడు. 20 lakhs వాడుకున్నాడు. ఓకే ఓకే, కేసు ఎక్కడ పెట్టారు సార్? కేసు ఎక్కడ పెట్టారు? ఇక్కడ భువనగిరి కోర్టు. భువనగిరి కోర్టులోనా? ఓకే, అక్కడ ఉప్పల్ కానీ మేడిపల్లి ఏమన్నా పోయారా సార్ మీరు? నేను అక్కడికి పోయాను, మల్లన్న దగ్గరికి పోయినా. మల్లన్న కాడికి పోయారు? ఎప్పుడు పోయారు? ఇవాళ లైవ్ లో ఇచ్చిన. ఇవాళ వెళ్ళింది మీరేనా? ఓకే ఓకే, వీళ్ళు మన ఏమంటారు యాదాద్రి నుంచి కూడా ఉన్నారు, వాళ్ళేమో అనుకున్నాను నేను. నేనే యాదాద్రి, నేనే. ఓకే, మీరు రియల్ ఎస్టేట్? లేదు, డాక్టర్. ఓకే, డాక్టర్. ఇంకా వేరే వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ కి ఇచ్చామని వచ్చారు, వాళ్ళు కూడా వచ్చారు, మాతో పాటే వచ్చారు. ఓకే తీసుకున్నారు. ఓకే ఓకే, మాది మాదాపూరే, మల్లన్న వాళ్ళ ఊరే. ఓకే 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 ఓకే, ఓహో మల్లన్న వాళ్ళ ఊరేనా? ఓకే 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 సార్, అదే వాడు క్లిప్పింగ్ చూసి వాడు అంతా ధీమాగా మాట్లాడడం, ఎవరన్నా ఉంటే రండి అని చెప్పి మాట్లాడడం. అవును, మన భార్యకి నా హాస్పిటల్లో ఫ్రీగా ఆపరేషన్ చేయించిన అండి. నా ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు ఆమె కూడా చీటర్ అయ్యి సార్. ఆమె కూడా ఏం చేస్తుందంటే బాధితులు ఎవరైనా ఫోన్ చేసి అది బట్టి వ్యాధి, అది అంటే బట్టి వ్యాధి. అది నా దగ్గర గోల్డ్ ఉంది, నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి మా చేస్తుంది. నాకు ఫోన్ చేసి, అన్న మీరు నాకు ఆపరేషన్ చేసిర్రు, మీరు అనకండి అన్న నా పిల్లల్ని, చాలా డ్రామాలు. దాన్ని ఫోన్ చేసి ఏడ్చింది. అది ఎల్ఎల్బి చేస్తానంట సార్. మరి ఇట్లాంటి వాళ్ళే ఏ కాలేజీలో పోయి అక్కడ మనం ఇది చేయాలి సార్. ఇట్లాంటి వాళ్ళని వదలొద్దు. అదే అదే సార్, నేను నెంబర్లు సేవ్ చేసుకుంటాను సార్ అందరివి. ఓకే సార్, నా పేరు డాక్టర్ నరసింహరావు, సూర్య హాస్పిటల్స్, మాదాపూర్. సార్ నేను సేవ్ చేసుకుంటాను, ఖచ్చితంగా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్. నేను అది కనుక్కోండి సార్, వాళ్ళ భార్య ఏ కాలేజీలో చేస్తుందో. మన ఇక్కడ ఎల్బీనగర్ కాలేజ్ తెలుసు మనకి, ఎంజీ ఏదో ఉందో. వెళ్దాం సార్ అక్కడికి. వదలొద్దు, ఇట్లాంటి వాళ్ళని మనం వదలొద్దు. నాకు డబ్బులు రాకపోయినా పర్లేదు, కానీ నా హెల్త్ పాడు చేసిండు సార్ వాడు. నేను అసలు చంపేయటం దీని వల్ల. నాకు కనీసం నేను ఓన్లీ లంచ్, నో టిఫిన్, నో సప్పర్, నో డిన్నర్, అంతా సిస్టమేటిక్ ఉండేటోని 85 kgs నుంచి 65కి వచ్చిన. అయ్యో పాపం, సేమ్ నిన్న లైవ్ లో కనిపించిన బాధితుంది కూడా సేమ్ బాధ. ఆయన ఊర్లో ఉంటాడు, డోజర్ తోలుకుంటాడు. అదే నేను చనిపోయేటోనే బతికినా. నేను మొత్తం అనస్థీషియా ఇచ్చి పడుకోబెట్టాల్సిన స్టేజ్కి తీసుకెళ్ళిరు నన్ను. అది మొత్తం ఉప్పల్ పిఎస్ ప్లస్ మేడిపల్లి పిఎస్ లో వానికి బాగా సపోర్ట్ చేస్తారు సార్ వాళ్ళు. అవునవును సార్. ఇక్కడ మా తుర్కపల్లిలో కూడా ఎస్ఐ దగ్గర పోతే 3 SIలు మారేది, కానీ ఎవరు సపోర్ట్ చేయలేదు. మళ్ళీ వాళ్ళు 4 lakhs మాట్లాడుకోరు, 1.5 lakhs మాట్లాడుకోరు. అయ్యా, కానిస్టేబుల్ అయితే వాడో 10 వీడో 10 తీసుకుపోయారు. ఓ డ్రైవర్ ను, ఒక కార్ ను డీజిల్ ఫుల్ ట్యాంక్ చేసి అప్పచెప్పితే వాడిని వేసుకురాలేదు. మల్లన్న గారు ఎస్ఐ గారితో మాట్లాడితే మా నోటీస్ లో లేదంటాడు. వాని డ్రాలోనే ఉంది అరెస్ట్ వారెంట్, వాని డ్రాలోనే పెట్టుకొని మాకు ఐడియాలు చేస్తారు అన్నాడు. అయ్యో పాపం, గంట ఘోరంగా ఉన్నది. అట్లా ఇట్లా మనోళ్ళు కూడా వచ్చి ఆవేశంలో వాడిని తీసుకుపోయారు. తీసుకుపోతే ఇదే మేడిపల్లి పిఎస్, ఉప్పల్ పిఎస్ కేసు పెట్టి వాళ్ళ కిడ్నాప్ కేసు పెట్టించిండు. వాళ్ళ మీద కిడ్నాప్ కేసు పెట్టి వాళ్ళని జైలుకు పంపించిండు. వీడు వస్తేనేమో ఇట్లా ఫిజికల్ గా కోప్పాడు, వస్తేనేమో కేసులు పెడతాడు, రాకపోతేనే కోర్టుకు పోయి ఏం చేసుకుంటూ చేసుకోపో అంటాడు. వాని ఇల్లు రాసిచ్చాడు నాకు 20 lakhs కిందకి. వాని ఇల్లు రాసిచ్చాడు, ఇచ్చాడు. ఆ ఇల్లు 10 మందికి రాసిచ్చింది సార్. అవును సార్, అదే చెప్తాను ఇప్పుడు మళ్ళా. అవన్నీ 10-15 మందికి రాసిచ్చాడు.
అదే సార్, నేను మీ పేరు సేవ్ చేసుకుంటాను సార్, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. చూడండి సార్, నేను ఏ విధంగానైనా హెల్ప్ చేస్తా, ఖచ్చితంగా. ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా. వాళ్ళకి మాత్రం వదలొద్దు సార్. వాళ్ళ భార్య, అది నా బాధ ఏంటంటే సార్, దానికి మ్యాట్రిక్స్ హాస్పిటల్లో వేసిర్రు 1,50,000 2 లక్షలు చెప్పి ఆపరేషన్ కి. బ్లడ్ లేదు, ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. నాకు ఫోన్ చేసి అన్న ఇట్లాంటి, అరే నేను చూసుకుంటారా రాబోయ్ అని చెప్పేసి ఫ్రీగా 1 రూపీ తీసుకోకుండా ఆపరేషన్ చేయించి 3 రోజులు నా ఇంట్లో వాడిని ఫుడ్ పెట్టి, నా ఇంట్లో తిన్నాడు సార్ లంజావాడుకో. వాని వల్ల నా హెల్త్ పాడైంది. వాడు చూసి కూడా వాడు ఏమాత్రం జాలి కలగలేదంటే వాడిని మనిషి అనాలా ఏమనాలే? కుక్క కింద అన్నం పెడితే విశ్వాసం ఉంటది. వీడు అవన్నీ ఉండవు ఇక్కడ, ఉత్త డ్రామాలు, పనికిరాని మాటలు. నిన్న ఫౌండేషన్ పేరు చెప్పుకొని వాని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసిన సార్. వానికి ఎప్పుడెప్పుడు డబ్బులు ఇచ్చిన వీడియోలు తీసి పెట్టిన, వాని 100 కాల్స్ ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయి. వాని భార్య మాట్లాడింది రికార్డింగ్ అందరి దగ్గర ఉన్నాయి సార్. ఇప్పుడు మామూలు దగ్గర కూడా ఒక 200-300 కాల్స్ ఉన్నాయి. పాపం ఏం చేయలేకపోతాడు. కానీ ఆ కాలేజ్ పోవాలి సార్ మనం ఖచ్చితంగా. అక్కడ అడ్మిషన్ రద్దు చేయాలి. అట్లాంటి LLB చేస్తే ఏమైనా ఉందా? ఇక ఇలా దొంగలు అడ్వకేట్లు అయినా ఇంకేముంటాయి సార్? ఇంకా మంచిగా ఇంకా వాడు ఇంకా 4గురిని మోసం చేస్తాడు. అదే సార్, కలుద్దాం సార్. చూడండి సార్, ప్లాన్ చేయండి. నేను వస్తాను, నేను ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాను. కాలేజ్ పోయి మాట్లాడాలి సార్. ఓకే సార్, నేను సేవ్ చేసుకుంటాను సార్ మీ నెంబరు. ఓకే సార్, రైట్ సార్.